తెలుగుదేశం పార్టీ గత చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఆళ్ళ కార్యకర్తలకి సంక్షేమం అందిస్తోంది. కాంట్రాక్ట్ ఆళ్ళకే ఇస్తోంది. బెల్ట్ షాపులు వాళ్ళకే ఇస్తోంది. లేకపోతే ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్‌లు ఇస్తోంది. కాంట్రాక్ట్ వర్కర్స్ యాక్టివిటీలు చేసి పెడుతోంది. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి సీఎంఆర్ఎఫ్ నిధులు కావాలంటే ఇస్తోంది. ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఇబ్బందులుంటే చూస్తోంది. అట్లాగే అడ్మిషన్స్ సంబంధించిన ఇబ్బందులుంటే పరిష్కరిస్తోంది. టీటీడీది ఇవి చేస్తోంది. అట్లాగే అనేక నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసుకొస్తోంది. అయినా అసంతృప్తి ఉంది. అది అమరావతి విషయంలోనా, విశాఖ విషయంలోనా లేకపోతే ఏదో అసంతృప్తి ఉంది. టీటీడీ శ్రేణులే సోషల్ మీడియాలో అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. అది కూటమి కారణంగా జరుగుతున్నదా? లేకపోతే ఇండివిడ్యువల్‌గా ఇంకా ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? లేకపోతే పెట్టేవాళ్ళు ఉన్నంత సేపు మరికొంత పెట్టనమ్మ ఎట్టాగు పెట్టదు పెట్టే ముండకి ఏమైందనే సామెత తరహాలో ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు ఇంత పెడుతున్నారు కాబట్టి నాకెందుకు పెట్టరు అన్నటువంటిది నాకు ఇంకా ఎక్కువ కావాలన్నట్టు అసంతృప్త ఏంటన్నది పక్కన పెడితే ఒక అసంతృప్తి పెరిగిపోతుంది అన్నది లోకేష్ గ్రహించారు. లోకేష్ తాజాగా సమన్వయకర్తలు ఎవరైతే కోఆర్డినేటర్లుగా నియమించారో వాళ్ళందరితో మీటింగ్ అయ్యి చాలా ఘాటుగా చెప్పారు. ఎందుకు వస్తుందో కనుక్కోండి. ప్రతి నెల నేనే రివ్యూ చేస్తాను, పరిష్కరిస్తాను. దీంట్లో అసలు కార్యకర్తల అసంతృప్తి ఏంటో చెప్పండి అన్నటువంటి చాలా బాధ్యతాయుతమైనటువంటి అడుగు ముందుకు వేశారు.